మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు శివాలయాలకు పోటెత్తారు. ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. దినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం నుంచి కూడా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి పిల్ల పాపలతో కుటుంబాలతో సహా దేవాలయాలకు చేరుకొని అభిషేకాల్లో పాల్గొని ఆ పరమశివుని అనుగ్రహం కోసం అయితే భక్తులు ఎదురు చూస్తున్న పరిస్థితి. దీంతో శివాలయాలన్నీ కూడా ఓంకారం స్వరంతో మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హరహర మహాదేవ శంభో శంకర అంటూ కూడా నినాదాలతో ఆలయాలన్నీ కూడా మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ శివరాత్రి రోజు శివునికి పూజించడం వల్ల, అదేవిధంగా కళ్యాణాల్లో పాల్గొనడం వల్ల కూడా ముక్తి కలుగుతుందని చెప్పి భక్తుల విశ్వాస అనుసరించి ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులందరూ కూడా ఈ ఆలయాల్లో బారులు తీరుతున్న పరిస్థితి. ఇక్కడ కూడా వాళ్ళకి అర్చకులు ప్రత్యేక అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం విశాఖపట్నం అక్కైపాలెంలో ఉన్నటువంటి గణేష్ నగర్ దగ్గర ఉన్నటువంటి త్రిముఖ విఘ్నేశ్వర పంచాయతన ఆలయంలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు భక్తులందరూ కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఇప్పటికే అభిషేకాలు కూడా చేయడం జరిగింది. స్వామి గారు కూడా ఇప్పటివరకు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా అభిషేకాలు చేస్తూ కూడా వచ్చేటువంటి భక్తులకైతే అనుగ్రహం ప్రాప్తిస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ రోజు ఉదయం నుంచి ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి, పరమశివునికి ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తే ముక్తి లభిస్తుందో తెలుసుకునే ప్రయత్నం స్వామి మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆలయాల్లో ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మహాశివరాత్రి సందర్భంలోని పంచులందరూ కూడా స్వామివారికి అని అభిషేకం చేయించుకోవడానికి వస్తారు. అభిషేకం అన్నది రుద్రుడికే అభిషేకం చేస్తారు, శివుడికి కాదు. రుద్ర అంటే డాక్టర్ అండి, మనకి సంహారం చేస్తాడు. కాబట్టి మన లోపలుండే ఎటువంటి లోపాలైనా అవన్నీ తీయడానికి అతని మీద హర హర మహాదేవ అని ఒక్క మారు చెంబుడు నీళ్లు వేసినా కూడా మన లోపల ఉండే ఎన్ని రకాలైన దోషాలైనా అవన్నిటినీ కూడా అతను సంహారం అంటే కట్ చేసేసి పడిస్తాడంట. అందుకు మహాశివరాత్రి సందర్భంలోని జనాలందరూ కూడా వచ్చి చక్కగా స్వామివారి అభిషేకానికి అందరూ కూడా పాల్గొంటారు. రుద్రాభిషేకానికి అభిషేకాలతో పాటు కూడా అంటే ప్రత్యేకంగా రుద్రాభిషేకం ఈరోజు చేస్తారు. లింగోద్భవ కాలం అంటే ఏంటి, అసలు ఆ సమయంలో ఏం జరుగుతుంది? లింగోద్భవ కాలం అంటే బ్రహ్మ ఇంకా విష్ణు ఇద్దరు కూడా ఒక విషయానికి అని వాళ్ళిద్దరూ నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని వాళ్ళిద్దరి మధ్యని ఒక ప్రతిద్వంద్వం ప్రారంభమైంది. అలాంటి సమయంలో వాళ్ళిద్దరూ వాదోపవాదన చేస్తున్న సమయంలోని ఒక అగ్ని స్తంభం అని వాళ్ళిద్దరి మధ్యని వచ్చి ఎవరైతే అంటే ఆకాశవాణి లాగా ఎవరైతే ఈ లింగానికి ఈ అగ్నిస్తంభానికి ఆది ఇంకా అంతం తెలుసుకుంటారో వాళ్ళు అగ్రపూజలు అవుతారు అని చెప్పి శివుడని ఇది చేశాడంట. ఆ సందర్భంలోని ఏంటి అంటే బ్రహ్మ అని హంసవాహనంతో మీదకి ఎక్కాడు, విష్ణు అని కిందనేని అతను ఏంటంటారు కూర్మావతారంతో కిందని వెళ్ళాడు. కానీ అతను న్యాయపరంగా విష్ణు అని వచ్చి చెప్పాడు ఏంటంటే నాకేమీ నీ ఆది దొరకలేదు అని. కానీ బ్రహ్మ అబద్ధం ఆడాడు, కావున బ్రహ్మకి పూజ అవ్వదు, ఇంకా విష్ణువుకి అన్ని చోట్ల పూజ అవుతుంది. ఈ సందర్భంలోని ఎప్పుడైతే ఆ అగ్నిస్తంభం అక్కడని అలా ప్రతిష్ఠించిందో ఆ సమయానికే మనం మహాశివరాత్రి కూడా చెప్తాం. మహాశివరాత్రికి ఇంకా ఎన్నో కథలు ఉన్నాయి. నేను లింగోద్భవ కాలం అడిగారు కాబట్టి దానికి ఇది తెలియపరుస్తుంది. కళ్యాణం అంటే శివుడికి పార్వతికి కళ్యాణం జరుగుతుంది. సాధారణంగా మిగతా దేవుళ్ళకి నిత్య కళ్యాణాలు ఉంటాయి. శివపార్వతుల కళ్యాణం శివరాత్రి రోజు జరుగుతుంది. శివరాత్రి రోజుని శివ కళ్యాణం ఇంకా శివపార్వతులకి కళ్యాణం జరగడానికి విశేషమైన కారణం ఏంటుంటుంది అని అంటే ఈ రోజుకి మహాశివరాత్రి అంటారు. శివ అని అంటే ఎలా, రుద్ర అంటే మనకేని సంహారకర్త, అతను డాక్టర్ అని చెప్పాను. అలాగే శివ అంటే శుభకరమైన వాడు. మనకి ఈరోజు మహాశుభం, ఈరోజు చాలా శుభం అవుతుంది. శుభం ఎలా అవుతుంది అని అంటే పార్వతీదేవి పరమేశ్వరుని పొందింది, అలాగే పరమేశ్వరుడు పార్వతీదేవిని మళ్ళీ పొందారంట. అందుకు దానికేని సందర్భంగా మనం అందరూ కూడా ఇక్కడ కళ్యాణం సందర్భంతో అంటే పెళ్లి అవుతేనే జంట అవుతారు అనే మాట ఎలా ఉంటుందో అలాగా పార్వతీ పరమేశ్వరులు వాళ్ళిద్దరూ కూడా కలియకనే మహాశివరాత్రి రోజుని మరి అయింది కాబట్టి దాన్ని కళ్యాణం చేస్తుంటారు. ఈ ఆలయంలో వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఉదయం నుంచి అంటే రోజు రాత్రి జాగారాలు కూడా చేస్తారు కదా, వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఏర్పాట్లు? ఈ త్రిముఖ విఘ్నేశ్వర పంచాయతన ఆలయంలో కాశీ విశ్వేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ఈ ఆలయం మేము నిర్మించిన 12వ సంవత్సరం. ఈ కాశీ విశ్వేశ్వర స్వామిని కూడా మేము కాశీ నుంచి తీసుకురావడం జరిగింది విగ్రహాలనే. ఈరోజు తెల్లవారు శివరాత్రి రోజు తెల్లవారు 5 గంటల నుంచి కూడా
భక్తులందరూ కూడా దపదపాలుగా వచ్చి ఇక్కడ గ్రూపుల వైజ్గా మాకు ఇక్కడ అర్చనలు జరుగుతున్నాయి. వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా కమిటీ వారి దగ్గరుండి ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మధ్యాహ్నం కళ్యాణం జరుగుతుంది, సాయంత్రం రుద్రాభిషేకం జరుగుతుంది, నైట్ జాగరణ కూడా ఈ ఆలయ ఆవరణలో చాలా మంది భక్తులు ఇక్కడ ఉండి జాగరణ కూడా చేస్తారు. అందరికీ కూడా అన్ని విధాలుగా మేము కమిటీ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాం. రైట్, ఇది మొత్తంగా చూసుకుంటే శివాలయంలో ఉదయం నుంచి కూడా భక్తులైతే భక్తి శ్రద్ధలతో అభిషేకాల్లో పాల్గొంటున్నారు. ఈ రోజు ప్రకృతి పురుషుడు అంటే పార్వతీదేవి పరమేశ్వరుడు ఐక్యమయ్యే రోజుగా కాబట్టి ఈ రోజు వాళ్ళకి కళ్యాణం కూడా జరుగుతుంది. ఇది ఈ సమాజానికి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులకు అనుగుణంగా వాటిని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సనాతన ధర్మాన్ని ఆచరించి కూడా శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. దీంతో పాటు శివరాత్రి రోజు మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఏదైతే పాల సముద్ర మదనం సమయంలో ఉద్భవించినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని ఈ విఘ్నేశ్వరుడు దాన్ని ఆ గరళాన్ని అయితే పరమశివుడు తన కంఠంలో దాచుకున్నాడు కాబట్టి ఆ రోజు రాత్రి అంతా కూడా జాగారం చేయడం వల్ల ఆ పరమశివుని పూజించడం వల్ల పరమశివుని రక్షించుకోవడంలో కూడా ఇందులో భాగంగానే ఈ జాగారం చేయడం అని కూడా పూర్వం నుంచి వస్తున్నటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఆ ప్రచారానికి అనుగుణంగా కూడా ఈరోజు ఆ గరళ కంఠుడిని సేవించడం వల్ల ఆ పాపాలు హరించిపోతాయి అనేటువంటి ఒక నమ్మకంతో భక్తులైతే ఈరోజు శివరాత్రి వేడుకల్లో పాల్గొనడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.